మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో అంజీ సినిమా ఒక ప్రత్యేకమైన ప్రయోగం. ఆ సమయంలో తెలుగు సినిమాలో హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్, ఫ్యాంటసీ కథను చూపించాలని చేసిన ప్రయత్నం అది. అయితే సాంకేతికంగా ముందున్న కథనం మరియు అప్పటి విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయాయి. అయినప్పటికీ ఈ రోజు వెనక్కు తిరిగి చూస్తే అంజీ తన కాలానికి ముందే వచ్చిన సినిమా అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇప్పుడు విశ్వంభర సినిమాను చూస్తే మొదట గుర్తొచ్చేది కూడా అంజీనే. ఎందుకంటే ఈ రెండు సినిమాల మధ్య కొన్ని ఆసక్తికరమైన పోలికలున్నాయి. మొదటిది జానర్. అంజీలో పురాణాలు, దైవశక్తులు, సాహసయాత్ర ప్రధాన అంశాలు. విశ్వంభర కూడా ఫ్యాంటసీ ప్రపంచంలో సాగే కథగా కనిపిస్తోంది. అంటే వాస్తవ ప్రపంచానికి భిన్నమైన ఒక అద్భుత ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం రెండింటిలోనూ కనిపిస్తోంది. ఇక రెండోది చిరంజీవి పాత్ర. అంజీలో ఆయన ఒక సాధారణ వ్యక్తిలా కనిపించిన చివరికి అసాధారణమైన బాధ్యతను తీసుకుంటారు. విశ్వంభరలో కూడా ఆయన పాత్ర ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు సాగే వీరుడిగా కనిపిస్తుంది అనే అభిప్రాయం టీజర్, పోస్టర్ల ద్వారా కలుగుతోంది. మూడోది విజువల్ ఎఫెక్ట్స్ పై ఆధారపడ్డం. అంజీ విడుదలైనప్పుడు గ్రాఫిక్స్ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభవం. ఇప్పుడు విశ్వంభర కూడా భారీ విఎఫ్ఎక్స్, అద్భుతమైన విజువల్స్తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే ఈసారి సాంకేతిక పరిజ్ఞానం చాలా అభివృద్ధి చెందింది. అందుకే ప్రేక్షకుల అంచనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాల మధ్య ఒక ముఖ్యమైన తేడా కూడా ఉంది. అంజీ వచ్చిన కాలంలో భారతీయ సినిమా విఎఫ్ఎక్స్ ఇంకా ప్రారంభ దశలో ఉండేది. కానీ విశ్వంభర వస్తున్న టైంలో బాహుబలి, RRR, కల్కి 2898 AD వంటి భారీ విజువల్ సినిమాలు ప్రేక్షకులకు కొత్త ప్రమాణాలు ఏర్పరిచాయి. అందువల్ల విశ్వంభరపై ఉన్న అంచనాలు కూడా మరింత పెరిగాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే అంజీ అప్పట్లో వాణిజ్యపరంగా పెద్ద విజయం సాధించకపోయినా సంవత్సరాలు గడిచే కొద్దీ ఒక కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అదేవిధంగా విశ్వంభర కూడా కేవలం గ్రాఫిక్స్ తో కాకుండా బలమైన కథ, భావోద్వేగాలు, సంగీతం, పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటే చిరంజీవి కెరియర్ లో మరో గుర్తుండిపోయే సినిమాగా నిలిచే అవకాశం ఉంది. మొత్తానికి చెప్పాలంటే అంజీ ఒక కళ అయితే విశ్వంభర ఆ కళకు ఆధునిక సాంకేతిక రూపం అని చెప్పొచ్చు. కానీ ఒక సినిమా విజయం కేవలం గ్రాఫిక్స్ తో నిర్ణయించబడదు. ప్రేక్షకుల మనసును తాకే కథ, భావోద్వేగం, పాత్రల ప్రయాణం కూడా అంతే ముఖ్యమైనవి. అందుకే విశ్వంభరను అంజీతో పోల్చడం సహజమే అయినప్పటికీ పూర్తి సినిమా విడుదలయ్యే వరకు అది నిజంగా అంజీకి ఆధునిక వారసుడిగా నిలుస్తుందా లేదా అనేది చెప్పడం తొందరపాటు అవుతుంది. అయితే ఒక విషయం మాత్రం ఖాయం. ఫ్యాంటసీ జానర్లో చిరంజీవిని మరోసారి భారీ స్థాయిలో చూడాలి అనే అభిమానుల కలను విశ్వంభర మళ్లీ సజీవం చేసింది.